జిల్లా జుక్కల్ నియోజకవర్గం రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కామారెడ్డి జిల్లా సెక్రటరీ శెట్టిపల్లి విష్ణు ప్రభుత్వాన్ని కోరారు. మార్పు వస్తుందని నమ్మి ఓటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని, రైతు భరోసా, రుణమాఫీ లాంటి హామీలు తుంగలో తొక్కి అన్నదాతలకు ఆగం చేసిందన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వారికి న్యాయం చేయడం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ సకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటికీ 3 దఫాలుగా విడుదల చేసినాం. అయినప్పటికీ చాలామంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలే. చాలామంది పేద రైతులు ఉన్నారు అందులో. కాబట్టి ఖచ్చితంగా అందరికీ 100% రుణమాఫీ చేస్తా. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా. వాళ్ళకి ఎంతన్నా ఉండని రుణం, కానీ ఖచ్చితంగా 2 లక్షల లోపు రుణమాఫీ నేను చేస్తానని నువ్వు మాట ఇచ్చినావు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయాలి. లేని ఎడల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రైతుల వెనుకాల ఉంటుంది, ఉద్యమం తీస్తుంది. రైతులందరినీ ఈ రుణమాఫీని తొందరలో చేయకపోతే రైతులందరినీ వెంటేసుకొని మరి కలెక్టరేట్ ముట్టడికి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సిద్ధంగా ఉన్నది. కావున అయ్యా మీరు ఎప్పుడైతే ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారో మేము రైతులకు ఎంతనన్నా రుణం ఉండని, మీరు పోయి తెచ్చుకొని మేము మాఫీ చేస్తాం, మీరు పోయి తెచ్చుకొని మేము మాఫీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా. మరి ఇప్పుడు 3 దఫాలలో నువ్వు విడుదల చేసిన రుణమాఫీలో ఇంకా 6 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? అయిన వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, కానోళ్ళు ఏడుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద రైతుకు నువ్వు రుణమాఫీ చేయాల్సిందే. లేని ఏడాల నేను వదిలే ప్రసక్తే లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా రైతులకు సకాలంలో రుణమాఫీ చేయాలని మేము కోరుకుంటాం. లేని ఏడాల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రైతుల వెనకాల ఉంటుంది, ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.